రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. వరుసగా చెల్లి అని పిలుస్తూ ఆమెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని గంపీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహిత పక్కింట్లో ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్లో ఉంటాడు. ఆమె అత్త మామ తన పిల్లలతో కలిసి జీవిస్తున్నది. ఈ క్రమంలో శ్రీకాంత్ రేఖను చెల్లి అని పిలుస్తుండేవాడు. అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో రేఖ ఒంటరిగా ఉన్న టైం చూసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో కొడవలితో ఆమె నరికే చంపాడు. అనంతరం భయంతో తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి బాబా అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయన పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. ఎందుకు చంపారు? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు? మహేష్.